న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సంక్రాంతి ప్రబల తీర్థం జరిగే ప్రదేశాలను కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్తో కలిసి పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సంక్రాంతి ప్రబల తీర్థం జరిగే ప్రదేశాలను కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పండుగను పండుగలా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. పోలీస్ సైడ్ నుండి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎటువంటి అశ్లీల నృత్యాలు, గ్యాంబ్లింగ్, ఇల్లీగల్ యాక్టివిటీస్కు చోటు లేదన్నారు. కాంట్రవర్సీ కొటేషన్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదన్నారు. ఫ్లెక్సీకి ఏర్పాటుకు సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా పండుగ జరుపుకోవాలని సూచించారు. అబ్యూజివ్ కానీ అలాంటి ఏమి కాంటాక్ట్ ఉండకూడదు, అది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మొత్తం బయట నుంచి లాస్ట్ స్కీమ్ ఉంటుంది తీసుకోవాలి. 829 అంటే దాదాపుగా సార్ 3 డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకోవాలి. ఇచ్చావా లాస్ట్ ఇయర్? ఖచ్చితంగా ఇచ్చేస్తాను. లాస్ట్ టైం ఇచ్చింది ఉంది కదా సార్. చూడండి లాస్ట్ ఇయర్ సిక్స్లా సార్ కంటిన్యూ అవుతుందా? సిక్స్లా కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అయ్యాను. ఎక్కడ అప్పుడన్నీ అలా పెడతాను సార్. ఫైర్ క్రాకర్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాను, తీసుకురాస్తాను. నుంచి ఫైర్ క్రాకర్స్ తెప్పించిన తర్వాత ట్రాక్టర్స్ అక్కడే ఉంటాయి. అప్పుడు ఖాళీ అయిపోయిన తర్వాత ఎంటీ ఫైర్ క్రాకర్స్ అంటే ఎంటీ ఉంటాయి కదా సార్, అరేంజ్ చేసి అవన్నీ కూడా ట్రాక్టర్ మీద తీసుకుని అలా తీసుకుపోతాను సార్. లాస్ట్ టైం ఇక్కడ వరకు బ్యారిగేడింగ్ కట్టారంట. ఈ సంవత్సరం ఏం చెప్పారంటే ఇక్కడ కట్టమని చెప్పారు సార్. ఇలా ఇది కూడా ఖాళీ అవుతుంది, ఇది పెట్టాను, ఇలా చేయమని చెప్పాను. ఇది కూడా బిల్డింగ్ ఎక్కేస్తున్నారు అనుకోండి. కన్సల్టేట్ పాయింట్స్ బిల్డింగ్ పైన వేస్తారు, పైన వెళ్ళకుండా కింద పైన కూడా వేస్తాం సార్. డిగ్రీ గర్ల్స్ పార్కింగ్ ఇక్కడ ఉన్నాం సార్. ఇక్కడ ఇది పార్కింగ్, ఇది మనా చర్చ్ అంటే ఈ కార్నర్ సార్. మనం ఇక్కడ ఉన్నాం సార్. ఈ పార్కింగ్ గర్ల్స్ స్కూళ్ళు, హై స్కూల్ కాలేజ్, ఈ గోడ అవతల కాలేజీ గ్రౌండ్ ఉంది సార్. ఆ గ్రౌండ్ పార్కింగ్ సార్. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇవన్నీ కూడా కొత్తపేట రోడ్ నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ సెంటర్, ఈ సెంటర్కి వస్తాం. ఈ సెంటర్కి వచ్చేటప్పటికి ఊరేగింపు వచ్చేటప్పటికి 3 అవుతుంది సార్. 3-4 అవుతుంది. ఎర్లీ అవర్స్ మార్నింగ్ 3 AM సార్. 3 AMకి వస్తే అక్కడ ఫైర్ క్రాకర్స్ ఉంటాయి. ఇక్కడ ఫైర్ క్రాకర్స్ అంటే అక్కడ అందరికీ తెలుసు. మా ఇక్కడ కొత్తపేట మండలంలో కొలబల్ తీర్థం ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. అది గురించి నేను, మా డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, ఇందులో స్టాఫ్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ఫిజికల్గా కూడా అంత ఏరియా తిరిగాము. అక్కడ మన పోలీస్ సైడ్ నుంచి ఏమేమి సేఫ్టీ కోసం ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, బందోబస్తు ఎట్లా పెట్టుకోవాలి, ఏమైనా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఏ ఉన్నాయా, కట్ ఆఫ్ పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఇది అంతా డిస్కస్ చేయడం జరిగింది. సో దీని ప్రకారమే అండ్ బేస్డ్ ఆన్ అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో విల్ పుట్ అప్ అ స్ట్రాంగ్ బందోబస్త్ సో దట్ ఈ ఫెస్టివల్ టైంలో బయట నుంచి కూడా చాలామంది వస్తారు. సో వీ విల్ మేక్ షూర్ దట్ ద ఫెస్టివల్ గోస్ ఆన్ పీస్ఫుల్లీ అండ్ పబ్లిక్ అండ్ జనాలు కూడా అందరూ సేఫ్గా, పీస్ఫుల్గా అండ్ పీస్ఫుల్లీ దే కెన్
celebrate the festival. That will be our objective, and we'll make sure that it happens like that only. Thank you. And ఇంకా ఒకటి అంటే మన రెవెన్యూ స్టాఫ్తో కూడా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడు ఏపీ సింగ్ పిలుపు మేరకు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించిన హంగర్ సర్వీస్ వీక్ కార్యక్రమం ఆదివారంతో ఘనంగా ముగిసింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడు ఏపీ సింగ్ పిలుపు మేరకు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించిన హంగర్ సర్వీస్ వీక్ కార్యక్రమం ఆదివారంతో ఘనంగా ముగిసింది. స్థానిక సుంకరపాలెం శ్రీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు, ఏరియా కోఆర్డినేటర్ ఉపేంద్ర, ఎంసీసీ మేక సురేంద్రబాబు, డిస్టిక్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, ఉప గవర్నర్స్ చిట్నీటి శ్రీనివాస్, పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు తదితరులు హాజరై మాట్లాడారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఆకలిని తీర్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు కిరాణా కిట్లను అందజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ కాకినాడ పుష్కర్, యానాం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, రంగవల్లులు, ఆటల పోటీలు, కైట్ ఫెస్టివల్ నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవీవి ఈశ్వర్ కుమార్, మంజులూరు విశ్వేశ్వరరావు, వేలూరు సూర్యనారాయణ, చిక్కల నరసింహమూర్తి, అనిల్ కుమార్, కృష్ణమూర్తి, జీవీఎన్ రెడ్డి, తిరుమల కుమార్, వినోద్, శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే 3 minutes లో మీకు ఫస్ట్ వచ్చిన 40 మందికి మాత్రమే ఈ గేమ్. ఫస్ట్ వచ్చిన 40 మందికి మాత్రమే. పరిగెట్టక్కర్లేదు సార్ కొద్దిగా మొదట వచ్చి నా దగ్గర మొదటి 40 మందికి మాత్రమే ఈ గేమ్. ఫస్ట్ టర్న్ అప్ అయిన 40 మెంబర్స్ కి మాత్రమే ఈ గేమ్. మీరు ఇక్కడ వచ్చారు. మీరు ఇవాళ భోజనంబు సాపడేగా సార్, సాపడేగా చూపడే కదా. మన ఐడి గారి చేతుల మీదుగా హంగర్ సర్వీస్ వీక్ లో భాగంగా రేషన్ కిట్ అందజేయడం జరుగుతుందండి. ఈరోజు క్లబ్ వారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. మాకు అవకాశం ఇచ్చారు శ్రీరామ్ సురేష్ సార్. ఒకసారి తప్పండి సార్, ఇటు చూడమని ఇటు చూడండి. లాగండి అంతే. మళ్ళీ సంబరాలు మొదలైనవి. జిఎస్ గారికి స్వాగతం. భద్రం గారు మా బలంగా ఉన్నారమ్మా. సార్
జరుగుద్ది. మరి అట్లా అనేక సందర్భాలకి పెళ్ళిళ్ళకు కూడా ఆ యొక్క పర్టికులర్ ఫ్యామిలీస్ అన్ని కలిసేటట్లుగా అట్లా డిజైన్ చేయబడి ఉంది. అన్నిటికీ మన ప్రాంతంలో పుట్టుకైనా పెళ్ళికైనా మరణానికైనా కూడా సహబంతి భోజనం అనేది పెట్టుకోవడం జరిగింది. అట్లాగే 12, 14 పండగలు ఉంటాయి. వీటన్నిటిలో ఈ రకంగా కలవటం ఇవాళ లైనిస్టిక్ స్పిరిట్తో ఇక్కడ ఈ రకంగా కలుస్తూ మనం అనేక సందర్భాల్లో జోన్ సోషల్స్ అనండి, రీజియన్ అనండి, ఇప్పుడు ఇలాంటి సంక్రాంతి సంబరాలు, ఉగాది సంబరాలు లాంటివి కానీ ఇవన్నీ కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం ఉత్సవాల్లో భాగంగా కోనసీమ గోదావరి తీరాలలో పండుగ వాతావరణం నెలకొంది. తాడిపూడి వద్ద గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం ఉత్సవాల్లో భాగంగా కోనసీమ గోదావరి తీరాలలో పండుగ వాతావరణం నెలకొంది. తాడిపూడి వద్ద గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈత పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించడానికి రంగంలోకి దిగారు. ఇక మరోవైపు లొల్లలాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్ సందడి మొదలైంది. కోనసీమ రుచులు, సాంప్రదాయ సువాసనలు భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం మరో ప్రత్యేక ఆకర్షణగా ఆత్రేయపురం మహాత్మాగాంధీ హైస్కూల్ గ్రౌండ్లో భారీ స్టేజ్పై ప్రముఖ హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా ట్రైలర్ గ్రాండ్ లాంచ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్తో పాటు సినిమా యూనిట్, యాంకర్ సుమా పాల్గొనడం మరింత హంగులతో ఆత్రేయపురం ఉత్సవం కనులు విందు చేయనుంది. ఏదో ఆంధ్రప్రదేశ్లో కొత్తపేట వాళ్ళు లేదా రావులపల్లి వాళ్ళు లేదా రాజమండ్రి వాళ్ళు కాకుండా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. మంచి జరగాలని మంచి సంకల్పంతో ఆత్రేయపురం అంటే తీపిదనాన్ని గుర్తు చేసే ఈ గ్రామానికి మరింతమైనటువంటి ప్రాధాన్యత తీసుకురావాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో డ్రోన్ లేజర్ షో కానీ ఇలాంటి యొక్క కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా 3 రోజుల పాటు అని ప్రతి ఒక్కరిని గాలిపటాల పోటీలు కూడా డ్రోన్ లేజర్ షో కానీ ఇలాంటి యొక్క కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా 3 రోజుల పాటు అని ప్రతి ఒక్కరిని గాలిపటాల పోటీలు కూడా. సీనియర్ నాయకులు శ్రీ ఆకుల రామకృష్ణ గారు, బీజేపీ నాయకులు శ్రీ పాలూరి సత్యానందం గారు, శ్రీ చిలువూరి సతీష్ రాజు గారు, శ్రీ కేతా శ్రీనివాస్ గారు, శ్రీ మిద్దె ఆదినారాయణ గారు, శ్రీ గరిశెట్టి వీరేష్ గారు చేస్తూ ఆర్డీఓ శ్రీకర్ గారిని, డిఎస్పీ మురళీమోహన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం చేస్తూ మిగిలిన
ఇస్తున్నారు. And as to why సెక్యూరిటీ వాళ్ళు చూసుకోండి. 3, 2, 5, 6, 7, 8, 9 మంది వస్తారో చూడండి. చాలా గర్వంగా ఉంది. గత సంవత్సరం ముందుకు తీసుకెళ్ళాం. దానికి కూడా జిల్లా కలెక్టర్ గారి సహకారం మరువలేనటువంటి. ఇంకా ఆ స్ఫూర్తి ఆనాడు తమ్ముడు బ్యాక్గ్రౌండ్ సంఘటన విడిచిపెట్టాలి. మన యొక్క ఏరియాలో సో కెనాల్స్ అండ్ ఈ డ్రైన్ సిస్టమ్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఉంది. ఈ ఎన్వైరన్మెంట్ ని ల్యాండ్స్కేప్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న టోటల్ క్రియేట్ చేయొచ్చు. సో అందులో భాగంగా సో ఎవ్రీ త్రూఅవుట్ ద ఇయర్ టూరిజం యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే కావాలో కోఆర్డినేట్ చేసుకొని డెఫినెట్గా కమింగ్ 1 yearలో ఈ యొక్క రూపురేఖలు చేంజ్ అవుతాయి డెఫినెట్గా. సో అది కన్ఫర్మ్గా చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఉన్న ప్రజలు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో వచ్చిన ఎవరైతే మనకి టూరిజంకి వస్తున్నారో కన్జ్యూమర్స్ కావచ్చు, వాళ్ళతో ప్రాపర్గా బిహేవ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ గాట్ వెరీ పాజిటివ్ సిగ్నల్స్ ఈ ఏరియాలో. సో మీరు ఎవరైతే అతిథుల్ని మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సో కోనసీమలో మనం ఎలా ట్రీట్ చేస్తాము, సో హాస్పిటాలిటీ అనేది ఇక్కడ బ్లడ్లో ఉంటుంది అందరికీ కూడా. సో అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ డెఫినెట్గా కమింగ్ ఇయర్స్లో దిస్ విల్ బి నాట్ ఎన్ ఒక 2 or 3 day ఈవెంట్ లా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ రన్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాము. అండ్ ఎవ్రీ అబ్జర్వింగ్ సో ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చేంజెస్ వచ్చాయి, చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. సో అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆడియో కొత్తపేట టు బీ కాషియస్. సో ఈవెంట్స్ అన్ని కూడా వాటర్ రిలేటెడ్ ఈవెంట్స్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ స్థలంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ స్థలంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ ఏర్పాట్లను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన అనుచరులతో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సంబరాలను పటిష్టవంతంగా నిర్వహించడం జరుగుతుందని టీటీడీ సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ధనుర్మాసంలో జరిగే సంక్రాంతి సంబరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతిని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా గుర్తించి 2014 నుంచి 2019 వరకు సంబరాలు చేయడం జరిగిందన్నారు. మరలా తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుందన్నారు. ధనుర్మాసంలో సంక్రాంతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పండగగా గుర్తించి 2014 నుంచి 19 వరకు కూడా సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలని ప్రభుత్వ పరంగా చేయాలని నిర్దేశించింది. దానికి ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 12వ తారీఖు అంటే రేపటి రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి సంబరాలని ఇది వీలైనంత వరకు ఘనంగా చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాం. మరి
రేపు మా అధికారులందరూ కూడా ఏ రకంగా సహకరించి కార్యక్రమం జయప్రదం చేస్తారో చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో విషాదం చోటు చేసుకుంది. మంచినీటి చెరువులో జారిపడ్డ 2 చిన్నారులు. అమలాపురం మండలం పేరూరు హైస్కూల్ దగ్గరలో గల మంచినీటి చెరువు వద్ద గాలిపటు ఎగరవేస్తూ చెరువులో పడ్డ నందుల మోక్ష తమ్ముడు తిలక్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో విషాదం చోటు చేసుకుంది. మంచినీటి చెరువులో జారిపడ్డ 2 చిన్నారులు. అమలాపురం మండలం పేరూరు హైస్కూల్ దగ్గరలో గల మంచినీటి చెరువు వద్ద గాలిపటు ఎగరవేస్తూ చెరువులో పడ్డ నందుల మోక్ష తమ్ముడు తిలక్. ప్రమాదం నుంచి బయటపడిన తిలక్, నందుల మోక్ష గల్లంతు. సర్పంచ్ దాసరి అరుణ డేవిడ్ పోలీసులకు అధికారులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు. ఫస్ట్ ప్రయత్నం ఇక్కడ చేయమనండి సార్. ఫస్ట్ ప్రయత్నం దీని కింద నుంచి ఇలాగే రౌండ్ చేయమనండి. మ్యాక్సిమం మనకి ఈ పక్కన ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఈ మెట్ల మీద కదండి. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.